ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు మళ్లీ మొదలయ్యాయి. స్కూళ్లపై ఇవాళ అమావాస్య ఎఫెక్ట్ కనిపిస్తోంది. అమావాస్య సందర్భంగా కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపలేదు. దీంతో కొన్ని స్కూళ్లలో విద్యార్థుల అటెండెన్స్ చాలా తగ్గిందని చెప్పొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంపై టీచర్స్ స్టూడెంట్స్ ఏమంటున్నారు, మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేశ్ వివరిస్తారు. బడి గంట మోగింది. విద్యార్థులంతా బడికి పరుగులు పెడుతున్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేసవి సెలవుల అనంతరం వస్తున్నటువంటి దాదాపు 51 రోజుల సెలవుల అనంతరం తిరిగి పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3400 ప్రభుత్వ పాఠశాలనే అన్ని ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులంతా కొత్త ఆశయాలతో వారంతా వస్తున్నారు. సో ఇటువంటి విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నటువంటి ఉపాధ్యాయులు సార్ చెప్పండి, విద్యార్థులకు కొత్త సంవత్సరం ఏ విధంగా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు? ఈ స్కూల్ చూస్తే అంతా ఒక కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దినట్టు దిద్దారు, ఎట్లా ఉంది? మాకు ఇష్టమైన ప్రదేశానికి వస్తున్నాము అనే భావన కల్పించడంలో భాగంగా మేము ఈ తోరణాలు కానీ ఇవన్నీ కట్టి వారిని ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రెండవది, ఈ సంవత్సరం బ్రేక్ఫాస్ట్ని కూడా గౌరవ సీఎం గారు లాంచ్ చేశారు. ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ అందజేస్తున్నాము. అది కూడా ఈరోజే మొదలు పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి పిల్లల్లో దాని పట్ల అవగాహన కల్పించడం కొరకు మేము ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం వల్ల విద్యార్థుల సంఖ్య ఇంకా ప్రభుత్వ పాఠశాలలో పెరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు దినసరి వేతనాల మీద ఆధారపడిన వాళ్ళు ఉదయమే వాళ్ళ పనుల కొరకు వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితులలో బ్రేక్ఫాస్ట్ ఏమీ లేకుండా పాఠశాలకి వచ్చేటువంటి పిల్లలు మా బడిలో చాలామంది ఉన్నారు. సెంటిమెంటల్గా ఆలోచించేటువంటి స్వభావం కలిగి ఉంటారు కాబట్టి అమావాస్య అనే కారణంగా ఈరోజు చాలా తక్కువ మంది పిల్లలు వచ్చి ఉన్నారు. మరి రేపు మంగళవారం అంటున్నారు కాబట్టి బుధవారం నుంచి ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఫ్రీ ప్రైమరీ కారణంగా మా పాఠశాలలో స్ట్రెంత్ పెరుగుతుంది. ఏదైతే బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రైమరీ సెక్షన్లో ఉదయము టిఫిన్ చేయకుండా రావడము, ఖాళీ కడుపుతో ఉండడం కారణంగా ప్రైమరీ పిల్లలు పడే ఇబ్బందిని మేము చూసాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పిఎం పోషణ కింద మనకి ఇవాళ టిఫిన్ వితరణ జరగడం కారణంగా ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు బలోపేతమైతే ఒక కార్పొరేట్ స్కూళ్ళు తలపించే విధంగా ప్రభుత్వ పాఠశాలను ఈ విధంగా తీర్చిదిద్దారు. విద్యార్థులు అంటే బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల సంఖ్య పెంచడంలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు పోటీపడి విద్యార్థులను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ఆశయాలతో విద్యార్థులంతా కూడా బడిలోకి అడుగులు పెట్టారు. కెమెరా పర్సన్ మనతో పెద్దేశ్, TV9 వరంగల్.